అలా మనం ముఖ్యంగా ఇక్కడికి వచ్చింది విశాఖపట్నంలో నిర్మలాంజలి అని ఫెస్టివల్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఫెస్టివల్ భాగంగా 1వ తారీఖు ఫిబ్రవరి 1ని మా వైజాగ్లో ఉన్న అందరికీ సహజయోగం గురించి ఈ నిర్మలాంజలి ప్రోగ్రాం గురించి జరుగుతుంది. దాని గురించి అందులో సహజయోగం గురించి, మ్యూజిక్ అకాడమీ గురించి, తర్వాత డ్యాన్స్ ప్రోగ్రాం కూడా ఉంటుంది అందులో. దానికోసం విశాఖపట్నంలో ఉన్న అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. దాని గురించి ఇవాళ జరిగే ప్రోగ్రాం గురించి మా పక్కనున్న వారు చెప్తారు. ప్రోగ్రాం గురించి 23వ సంవత్సరం మార్చి 21న చిందవాడ అనే ప్రదేశంలో జన్మించారు. ఆ మార్చి 21 చాలా ఇంపార్టెంట్ దినం. అది ఎందుచేతనంటే ఆ రోజున ఈక్వినాక్స్ అని అంటారు ఇంగ్లీష్లో. డేస్ అండ్ నైట్స్ ఈక్వల్గా ఉంటాయి. అది ఒక్క రోజునే డేస్ అండ్ నైట్స్ ఈక్వల్గా ఉంటాయి. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తండ్రి ప్రసాదరావు సాల్వే అని ఆయన ఒక చాలా ముఖ్యమైన క్రిమినల్ లాయర్గా నాగ్పూర్లో చేశారు. శ్రీ మాతాజీ గారు చిన్నప్పటి నుంచి కూడా, బాల్యం నుంచి కూడా శ్రీ మహాత్మా గాంధీ గారితో ప్రోగ్రామ్స్ అన్నిటిలో పాల్గొన్నారు. అందుచేత క్విట్ ఇండియా మూమెంట్ జరుగుతున్నప్పుడు శ్రీ మాతాజీ గారు మెడిసిన్ చదువుకునేవారు. ఆ మెడిసిన్ని పక్కన పెట్టేసి శ్రీ మహాత్మా గాంధీ గారితో పాల్గొన్నారు. ఆవిడ స్వతంత్రం మనకు వచ్చాక సార్ సిపి శ్రీవాస్తవ అన్న ఐఏఎస్ ఆఫీసర్ని వివాహం చేసుకున్నారు. ఆయన సిపి శ్రీవాస్తవ గారు యునైటెడ్ నేషన్స్లో మెరిటైమ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, మెరిటైమ్ ఆర్గనైజేషన్ ఆఫ్ షిప్పింగ్ ఇది ఉంది, దానికి చైర్మన్, జనరల్ సెక్రటరీగా చేశారు 3 సార్లు. ఆయనకి సర్ అని కూడా బిరుదు ఇచ్చారు. ఆయన మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు ఆయనకి సెక్రటరీగా కూడా పనిచేశారు. శ్రీ మాతాజీ గారు నిర్మలాదేవి గారు చాలా దేశాలు పర్యటించి ఈ సహజయోగాన్ని ఉచితంగా అన్ని చోట్ల చేశారు. మోర్ దెన్ ఇప్పుడు 140 దేశాల్లో పాల్గొంటున్నారు ఈ సహజయోగం. మాతాజీ నిర్మలాదేవి గారికి మనకు చాలా బిరుదులు వచ్చినాయి. ఈ తిరిగినప్పుడు దగ్గర 500 కన్నా ఎక్కువ బిరుదులు ఇచ్చారనమాట అన్ని దేశాలు కూడా. అట్లాగే అమెరికాలో శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారి పుట్టినరోజుని 21 మార్చిని శ్రీ మాతాజీ నిర్మలాదేవి డే అని కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా చేస్తున్నారు అనమాట. రష్యా ప్రభుత్వం అక్కడ ప్రిసిడియం అని పెట్రోవస్కీ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్లో శ్రీ మాతాజీ గారికి చాలా బహుకరించారు. అందులో ఇప్పటి వరకు 12 మందికే ఇది లభించింది. అట్లాంటి బిరుదులు శ్రీ మాతాజీ గారికి చాలా వచ్చినాయి. వారు మా మిత్రులు చెప్పినట్టుగానే సహజయోగం 1970లో మే 5వ తారీఖుని గుజరాత్లో నార్గోల్ అని ఉంది, ఆ ప్రదేశంలో స్టార్ట్ చేశారు. ఇది ఉచితంగా అన్ని చోట్ల కూడా జరుగుతుంది సహజయోగం. దీని గురించి చెప్పినట్టుగాను ఈ కాయిన్ని మన భారత ప్రభుత్వం శ్రీ మాతాజీ గారికి 100వ సంవత్సరం జన్మదిన సంవత్సరానికి 100 రూపాయల కాయిన్ అనమాట రిలీజ్ చేసింది మన భారత ప్రభుత్వం. అది మన నితిన్ గడ్కరీ గారు మినిస్టర్ గారు నాగ్పూర్లో అక్కడ దాన్ని కాయిన్ అది రిలీజ్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ కాయిన్స్ ఎవరెవరికి రిలీజ్ అవ్వదు. అట్లాంటిది భారత ప్రభుత్వం శ్రీ మాతాజీ గారికి రిలీజ్ చేశారనమాట. మేము చెప్పినట్టుగా ఈ ప్రోగ్రాము 1వ తారీఖు ఫిబ్రవరి సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు జరుగుతుంది. మన వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చి పాల్గొనాలని కోరుతున్నాం. శ్రీ మాతాజీ గారు యాక్చువల్గా సహజ యోగం అంటే మనకి యోగము మనకి సంగీతం ద్వారా, అలాగే ఈ మ్యూజిక్ ద్వారా మనకి ఆధ్యాత్మిక ఉన్నతి పెరుగుతుందని చెప్పారండి. ఆ దీంట్లోనే మనం ఏం చేస్తున్నాం అంటే ఇది సంగీతం ఉంటుందండి. ఆల్రెడీ సంగీతంలో ఎవరెవరైతే ఈ దూరదర్శన్ ఆర్టిస్ట్ అవార్డ్స్ ఉన్నాయో వాళ్ళు వస్తున్నారు. అలాగే నృత్యం ద్వారా కూడా ఒడిస్సీ నృత్యం, కథక్, ఈ జుగల్బందీ నృత్యం ద్వారా కూడా ఈ కార్యక్రమం చేయబోతున్నాం. ఇది శ్రీ మాతాజీ గారు నిర్మలాదేవి గారు స్థాపించిన సహజయోగం ద్వారా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుందండి.
ఈ ప్రోగ్రాం కళాభారతి పిఠాపురం కాలనీలో ఉందండి. అక్కడ ఫిబ్రవరి 1వ తారీఖు నాడు సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుందండి. ఈ ప్రోగ్రాం జరుపుకోవడానికి ఉద్దేశం ఏమిటంటే, శ్రీ మాతాజీ గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామండి. ఆవిడ 1923లో జన్మించారు, 21వ తారీఖు మార్చిన. సో 19 ఇప్పుడు దీనికి 2023కి 100 సంవత్సరాలు అయిందండి. దీని గురించి మన భారత ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారి ద్వారా అక్టోబర్ 14ని ఢిల్లీలో కాయిన్ ఓపెన్ చేశారండి. శ్రీ మాతాజీ గారి నాణ్యం ఒకటి 100 రూపాయల నాణ్యాన్ని ఓపెన్ చేశారు. ఆవిడ ఎందుకంటే ప్రపంచ శాంతి కోసం ఆవిడ చేసిన కృషికి గుర్తిస్తూ ఈ కాయిన్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే సహజ యోగం అనే పదంలోనే సా అంటే మనతో, జా అంటే జన్మించిన, యోగం అంటే మనలో ఉన్న దైవశక్తి ఈ చుట్టూ ఉన్న భగవంతుడి శక్తితో కలయిక జరుగుతుంది. అయితే ఈ సహజ యోగం 140 దేశాల్లో చేయడం జరుగుతుందండి. 140 దేశాల్లో కూడా ఇది ఉచితంగానే జరుగుతుందండి. అయితే ఇందులో ఈ సహజ యోగం వల్ల ఉపయోగాలు ఏంటంటే, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి వరకు, అలాగే మనకి చెడు వ్యసనాలు మరియు వాళ్ళు ఎగ్జామ్స్లో మంచిగా భయం లేకుండా రాయడం కోసం, అలాగే మనకి రోగనిరోధక శక్తి పెంచడం కోసం వీటన్నిటికీ ఉపయోగాలు ఉన్నాయండి. దీనివల్ల ఇది మాకు ఉచితంగా నేర్పబడింది, మేము కూడా అందరికీ ఉచితంగా నేర్పుతున్నాం. అయితే సహజ యోగా ఈ ట్రస్ట్ చేస్తున్న పనులు ఏంటంటే, అందరికీ ఇది ధ్యానం నేర్పిస్తున్నారు ఉచితంగా స్కూల్స్లోని, కాలేజెస్లోని. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మనకి ఈ స్కూల్స్లో చెప్పడానికి పర్మిషన్ ఇచ్చిందండి. అంటే సహజ యోగాన్ని మేము ఫ్రీగా చెప్తున్నాం. విశాఖపట్నంలో మేము ఆపోజిట్లో ఉంది, 30 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఈ కార్యక్రమంలో మా వాలంటీర్లు అందరూ వివిధ స్కూల్స్లోని, అనాథ శరణాలయంలోని, వివిధ కార్యాలయంలోని ఈ యోగం ఉచితంగా చెప్తున్నారండి. रूटेड इन स्पिरिचुअलिटी, ओमकार से निकला है, आप सभी जानते हैं. तो श्री माता जी ने हमें बताया है कि हर एक स्वर, 7 स्वर होते हैं, वो हमारे कुंडलिनी में हर एक चक्र में उत्पन्न हुए हैं. जैसे मूलाधार में सा, इन स्वादिष्ठान इट इज रे. So and taking her vision, we have conceptualized this Nirmalanjali festival, in which through music you will get a deep, profound experience of meditation. So the aim is Atma Ranjan, the entertainment, the pleasure of the spirit, instead of just Manoranjan. And we have with us some very renowned artist from Bangalore, Shri Kaushik Athal. He has won the very prestigious Sangeet Ustad Bismillah Khan Award, bestowed by the Sangeet Natak Academy of the Ministry of Culture. It is given every year. It is given only to one person in every field, performing arts field. So he has received this prestigious award. He is also a practitioner of Sahaj Yoga, and his work has been featured in Grammy First Look, which is in the UK. He has worked with Akram Khanji UK company, which is a very #1 company, you can say, in dance, in the field of dance and music worldwide. He has performed all over the world. Next, we have Shaktidhar VR, accompanying him on flute. He has performed in Europe, USA, and many Asian countries. And he's a graded Doordarshan artist, and he has recorded music, given his music for Kannada films also. Then we have Dance Jugalbandi, which is we have a dancer coming from Bombay. She is the senior disciple of Padma Shri Guru Shobna Narayan ji, and I will be accompanying her. I am a disciple of Padma Shri Guru Mayadhar Rao ji.
So we will be doing a presentation Kundalini Vritan, which is on the chronicles of Mother Kundalini. How what has been described in our scriptures and saints about the Kundalini, where she resides, how she looks, how does she work. So this English mein. As you all know that Indian classical music and dance has come out of our presentation. The audience, the rasikas, will be able to feel the beauty of their spirit. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. అంటే ఏంటంటే ఈ సహయోగ మెడిటేషన్ ద్వారా మనం డిసీజెస్ని వాటిని ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ క్యూర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు క్రానిక్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షను, తర్వాత ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్స్, ఇవన్నీ మెడిటేషన్ ద్వారా క్లియర్ చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటే ఏంటంటే మన బాడీ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది. సెంట్రల్ నర్వస్ సిస్టము అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్. ఈ స్పైనల్ కార్డ్ ద్వారా ఏంటంటే కుండలి శక్తి జాగృతి అయ్యి అన్ని చక్రాలను క్లియర్ చేసుకొని ఆల్ పెర్వేడింగ్ పవర్ తోటి కనెక్షన్ ద్వారా మనలోని ఎక్కడైతే వీక్నెసెస్ ఉన్నాయో, నర్వస్ ప్లసెస్ దగ్గర వీక్నెసెస్ ఉన్నాయో అవన్నీ ఏంటంటే ఎన్లైటన్ అవుతాయి. సో దట్ ఏంటంటే మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా బాగా చేసుకోవచ్చు. మనలోని ఒక రకం ఏంటంటే స్ట్రెస్ వల్ల మన లెఫ్ట్ ఛానల్ అన్నది ఇడనాడి వీక్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే నెగిటివ్ హార్మోన్స్ అవి ఏంటంటే రిలీజ్ అవుతాయి బాడీలోని. తర్వాత నర్వస్ ప్లెక్సెస్ కూడాను లెఫ్ట్ సైడ్ ఛానల్ వీక్ అయిపోవడం వల్ల డిప్రెషన్కి అవి గురవుతాం. అదే ఓవర్గా ఎక్కువ యాంగ్జైటీ, స్ట్రెస్ అట్లా ఫీల్ అవుతూ ఉంటే, ఎక్కువ ఓవర్ యాక్టివిటీ అయితేనే ఏంటంటే రైట్ ఛానల్ వీక్ అయిపోతుందండి. రైట్ ఛానల్ వీక్ అవ్వడం వల్ల మనలోని హైపర్ టెన్షను, డయాబెటీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే మనం లెఫ్ట్ ఛానల్ని, రైట్ ఛానల్ని బ్యాలెన్స్ చేసుకొని సెంట్రల్ ఛానల్ ద్వారా అంటే లెఫ్ట్ సింపాథటిక్, రైట్ సింపాథటిక్ బ్యాలెన్స్ చేసుకొని మన యొక్క పాత్ అంతా ఏంటంటే సెంట్రల్ సుషుమ్న నాడి ద్వారా కానీ మనం ఉన్నాము అంటే ఈ లెఫ్ట్ రైట్ బ్యాలెన్స్ అయ్యి అంటే ఫ్యూచర్ థాట్స్, పాస్ట్ థాట్స్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలిస్తే మన యొక్క కుండల్ని రేజ్ అయ్యి ఈ డిసీజెస్ అన్నిటిని ప్రివెంట్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వీటి వల్ల రోజు మార్నింగ్ ఒక 10 నిమిషాలు, నైట్ పడుకునేటప్పుడు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయడం వల్ల మనలోని ఎండార్ఫిన్స్, తర్వాత ఏమోని డోపమిన్ ఇలాంటి హెల్తీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో. ఆ హెల్తీ హార్మోన్స్ రిలీజ్ అయిన తర్వాత 8 అవర్స్ పాటు మనకి ఏంటంటే అవి మన బాడీలో ఉంటాయి. అందుకే చూడండి ఇప్పుడు మార్నింగ్ ఎక్సర్సైజ్కి అందరూ ఎందుకు వెళ్తారు, ఈ ఎండార్ఫిన్స్ అవి రిలీజ్ అయ్యి. ఈ సహజయోగ మెడిటేషన్ ద్వారా ఒక చిన్న పబ్లిక్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. అది ఫిబ్రవరి 1న ఢిల్లీ నుంచి డాక్టర్ శర్మ గారు వస్తున్నారు. అతనేమోని హెల్త్ బెనిఫిట్స్ అండ్ సైకలాజికల్ బెనిఫిట్స్ ఆన్ సహజయోగ చెప్పడానికి ఫిబ్రవరి 1న ఏమోని కండక్ట్ చేస్తున్నామండి కళాభారతిలోని. సాయంత్రం 5:30 to 7:30. అందరూ అవకాశాన్ని యూజ్ చేసుకుంటారని కోరుతున్నాను.